కాంగ్రెస్ ప్రభుత్వం దిగజారుడు రాజకీయాలు చేస్తుందన్నారు మాజీ ప్రభుత్వ చీఫ్ విప్ దాస్యం వినయ్ భాస్కర్. ప్రతీకార కక్షతోనే హన్మకొండ పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చిందని చెప్పారు. ఎన్నికల్లో ప్రజలను మభ్యపెట్టి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని దుయ్యబట్టారు. ప్రతీకార కక్షలు మానుకొని ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చాలంటున్న దాస్యం వినయ్ భాస్కర్తో మా ప్రతినిధి రవికాంత్ ఫేస్ టు ఫేస్. ప్రజల కోణంలో పనిచేసే ప్రజల సమస్యల మీద పనిచేసేటువంటి రాజకీయ పార్టీలకు, ముఖ్యంగా గుర్తింపు పొందిన రాజకీయ పార్టీలకు కొన్ని నిబంధనల మేరకు భూ కేటాయింపులు చేస్తూ ఉంటారు. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కూడా అలాంటి నిబంధనల మేరకే ఆనాటి బీఆర్ఎస్ ప్రభుత్వం కేటాయింపులు చేసిన నేపథ్యం మనం చూసాము. హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయానికి నోటీసులు ఇచ్చిన నేపథ్యంలో మనతో పాటు హన్మకొండ జిల్లా బీఆర్ఎస్ అధ్యక్షులు వినయ్ భాస్కర్ ఉన్నారు. సార్, ఎట్లాంటి నిబంధనలు ఉంటాయి? ముఖ్యంగా ప్రభుత్వాలు పార్టీల కోసం కేటాయించే భూముల విషయంలో ఇలాంటి నిబంధనలు ఉంటాయి. మీరు ఏ నిబంధనలు మీరు తీసుకున్నారు? అప్పుడున్నటువంటి మీకు కేటాయించినటువంటి అధికారులు ఏం చెప్పి మీకు ఆ పత్రాలను అందజేశారు? అంటే వాస్తవంగా అన్ని గుర్తింపు పొందినటువంటి రాజకీయ పార్టీలకు వారి పార్టీ కార్యక్రమాలు ఉపయోగపడే విధంగా మరి స్థలాలు కేటాయించడం జరిగింది. అది సమైక్య రాష్ట్రం నుంచి జరుగుతుంది. దేశవ్యాప్తంగా కూడా అనేక పార్టీలకు కూడా స్థలాలు కేటాయించడం జరిగింది. మరి అందులో భాగంగా తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత మరి టీఆర్ఎస్ పార్టీ మరి కార్యాలయాల నిర్మాణం కోసము ప్రతి జిల్లాలో కూడా మరి ఏర్పాటు చేయడం జరిగింది. దానికి మరి ప్రభుత్వం ఆ రోజు CCLL ద్వారా మరి కేటాయించినటువంటి స్థలంతో పాటు నామినల్ ఫీజు 4,84,000 మేమంతా కూడా చెల్లించడం జరిగింది. మరి నియమ నిబంధనల ప్రకారమే ఈ పార్టీ కార్యక్రమాలు యూజ్ చేస్తున్నాం. ఎక్కడ కూడా కమర్షియల్ మరి యాక్టివిటీ ఈ కార్యాలయంలో జరగలేదు. కేవలం మా పార్టీ శ్రేణులు, మా పార్టీ కార్యక్రమాలతో పాటు ప్రజలు నేరుగా వచ్చి వారి సమస్యలు చెప్పుకోవడానికి ఇది ఒక వేదిక అయింది. అయితే ఇక్కడ 6 నెలల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో మరి కాంగ్రెస్ పార్టీ అమలు కాని వాగ్దానాలతోని 420 హామీలు, 6 గ్యారంటీలు చెప్పి ప్రజలను మోసం చేసి మభ్యపెట్టి అధికారంలో వచ్చిన తర్వాత అవి అమలు కాని నిస్సాయ స్థితిలో కాంగ్రెస్ పార్టీ ఉన్నారు. ప్రజలందరూ కూడా ఆగ్రహానికి గురవుతున్నారు. ఎక్కడ పడితే అక్కడ కాంగ్రెస్ ఎమ్మెల్యేలను, మంత్రులను, ముఖ్యమంత్రిని కూడా నిలదీస్తున్నారు. ఇటు నిరుద్యోగ భృతి ఇవ్వక నిరుద్యోగ యువకులు, మరి రుణమాఫీ లేక రైతులు, సకాలంలో ఎరువులు రాక ఇబ్బంది పడి నీళ్లు రాక మరి పొలాలన్నీ కూడా ఎండిపోయినటువంటి రైతాంగం, ఈ తీరుగా అన్ని వర్గాల ప్రజలకు అన్యాయం చేసింది కాబట్టి మరి వీళ్ళను మరి ఎదిరిస్తున్నారు. కాబట్టి ప్రజల దృష్టిని మళ్లించడానికి గత ప్రభుత్వం తీసుకున్నటువంటి ప్రజా ఉపయోగ కార్యక్రమాలను మరి అన్నిటిని కూడా అబాసుపాలు చేసే విధంగా అవినీతి ఆరోపణలు చేస్తూ ఈరోజు మేడిగడ్డ కుంగిందని ఒకరోజు, తర్వాత కరెంటు కుంభకోణమని, కమిషన్లని, తర్వాత ఈరోజు పార్టీ కార్యాలయం అని, ఈరోజు అనేక ఆరోపణలతోని మరి ప్రజల దృష్టిని మళ్లిస్తున్నారు. ప్రజల దృష్టిని ఇటువంటి మరి కార్యక్రమాల ద్వారా మరలదు. మీరు ఖచ్చితంగా మీరు ఇచ్చినటువంటి హామీలు నెరవేర్చే వరకు ఖచ్చితంగా ప్రజలు మీ వెంటాడతారని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు. మీకు నోటీసులు వచ్చిన క్రమంలో ఏ అధికారులను కలవడం జరిగింది? వాళ్ళకి ఏం వివరణ ఇచ్చారు? మేము అధికారులు ఇచ్చినటువంటి నోటీసుకు డిప్యూటీ కమిషనర్ ద్వారా, అంటే స్థానిక ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి గారు మరి RDO ద్వారా డిప్యూటీ కమిషనర్కు ఒకటి ఈ స్థలం గురించి, కేటాయింపుల గురించి అడిగినరు. మీరు మా స్థలం ఏ తీరుగా వచ్చింది, ఏ రోజు వచ్చింది, ఏ సంవత్సరంలో వచ్చింది, మేము ఎంత డబ్బు కట్టినాం అనేది అన్నీ కూడా వివరణ చేసినాము. డిప్యూటీ కమిషనర్ కాదు, ఇంకే ఏ అధికారికి మాకు నోటీస్ ఇచ్చినా కూడా ఖచ్చితంగా మేము వాళ్ళకు ఎక్స్ప్లెనేషన్ ఇస్తాం. ఇది న్యాయబద్ధంగా కేటాయించినాం. కానీ బాధాకరం ఏంటంటే కొన్ని పత్రికలు, కొన్ని ఛానళ్ళు వాళ్ళకు అనుకూలంగా ఉన్న వాటికి మరి ఈరోజు ఈ పార్టీ కార్యాలయం కబ్జా చేసిండనో ఇంకేదో అవినీతి కార్యక్రమాలని ఆరోపణలు చేస్తున్నారు. దయచేసి మరి పత్రికా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాం, ఇది న్యాయబద్ధంగా మాకు కేటాయించినటువంటి స్థలంలో మా పార్టీ కార్యాలయం నిర్మాణం చేసుకున్నాము. ఇది టెంపరరీ షెడ్. ఒకవేళ మేము పర్మనెంట్ షెడ్ మేము కన్స్ట్రక్షన్ చేయలేదు. ఒకవేళ మాకు ఏమైనా ఫైన్ వేసినా కూడా మేము కట్టి ఖచ్చితంగా లీగల్గానే మేము పోతాం. కేవలం ఈ పార్టీ కార్యాలయమే కాదండి, మా పైన భౌతిక దాడులు చేసి మరి శాంతి భద్రతల సమస్యలు తీసుకొచ్చి మా కార్యకర్తలపైన కూడా అక్రమ కేసులు బనాయించాలని చూస్తున్నారు. దీన్ని ప్రజల మద్దతుతో ప్రతిఘటిస్తాం. మా కార్యాలయానికి కానీ మా కార్యకర్తకు కానీ ఏమైనా కూడా ఖచ్చితంగా తిరుగుబాటు చేస్తాం. మరి ఎక్కడికక్కడ కాంగ్రెస్ పార్టీ నాయకులను కూడా దిగ్బంధం చేస్తామని సందర్భంగా హెచ్చరిస్తున్నాం. మా పార్టీ కార్యాలయంకి ఏమైనా అయితే మరి కాంగ్రెస్ పార్టీ కార్యాలయం కూడా మేము ప్రశ్నిస్తాం. దాని సంగతి ఏందో కూడా మేము తెలుస్తాం. ఎందుకంటే మేమైనా కమర్షియల్ యాక్టివిటీ చేస్తలేం. కాంగ్రెస్ భవన్లో కొన్ని మా హన్మకొండలో ఉన్నటువంటి ఆంధ్ర బ్యాంకు కమర్షియల్గా యూజ్ చేస్తున్నారు.
కరీంనగర్లో మ్యారేజ్ హాల్గా కళ్యాణ మండపంగా యూజ్ చేస్తున్నారు, ఖమ్మంలో షట్టర్లు వేసి వ్యాపారం చేస్తున్నారు. కాబట్టి ఈరోజు మనం ప్రశ్నించే ముందు వాళ్ళు ఆత్మవిమర్శ చేసుకోవాలి. ఇది కాంగ్రెస్ పార్టీలో కూడా కొంతమంది అంటున్నారు ఇది పార్టీ నిర్ణయం కాదు, వ్యక్తిగతంగా మరి కక్ష కట్టి మరి రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారని చెప్పి కొంతమంది కాంగ్రెస్ మిత్రులు కూడా మొత్తం చెప్పడం జరిగింది. ఆ రోజు 2009 నుంచి 14 వరకు ప్రజల ఆకాంక్ష తెలంగాణ రాష్ట్రం ఏర్పడటం. తెలంగాణ రాష్ట్ర సాధన కోసం రాజీనామా చేయమంటే చేసినాము, ధర్నాలు చేయమంటే చేసినాము, రైలు రోకో చేయమంటే చేసినాము. మరి అన్నీ కూడా ప్రజల పక్షం పోరాడి తెలంగాణ సాధించడం జరిగింది. మరి ఆ తదుపరి 2014 నుంచి 24 వరకు మొన్నటి వరకు కూడా జరిగిన ఎన్నికల్లో 9.5 సంవత్సరాల్లో 3,500 కోట్ల నిధులు తీసుకొచ్చి ఈరోజు ఇది చేసినాం. నేను ఈరోజు ఛాలెంజ్ చేసి చెప్తున్నా, ఈ 7 నెలల కాలంలో ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు ₹7 నిధులు తెచ్చినా కూడా నేను దేనికంటే దానికే. మేము గతంలో మంజూరు చేసినటువంటి మరి ఈ నిధులతోనే ఈరోజు కార్యక్రమాలన్నీ కూడా మరి పర్యవేక్షించటము, కొబ్బరికాయలు కొట్టడం ఏదో చేస్తున్నారు తప్ప 7 నెలల కాలంలో ₹7 కూడా తేలేదు. కనీసం 7 కూడా ముఖ్యమంత్రి సాయ నిధి కింద అనారోగ్యంతో ఉంటే కనీసం వాళ్ళ కార్యకర్తలకు కూడా ఆదుకొని పరిస్థితి నిస్సహాయస్థితిలో ఉన్నాడు. మొత్తంగా కాంగ్రెస్ పరిపాలన అంతా ఒక నిస్సహాయ స్థితిలో ఉందని, ముఖ్యంగా 7 నెలల కాలంలో 7 పైసల నిధులు తీసుకురాలేదని, దాంతోపాటు ఈ 7 నెలల కాలంలో ఒక 7 మందికి కూడా CMRF నిధులు చెక్కులు రాలేదని చెప్పి వినయ్ భాస్కర్ గారు చెప్తున్నారు. దాంతోపాటు పాలిటిక్స్ అనేది నిర్మాణాత్మకంగా ఉండాలి, కానీ విధ్వంసకరమైన రాజకీయాలు చేయడం ఏమాత్రము ప్రజలకు మంచిది కాదని ఆయన వ్యక్తం చేస్తూ ఉన్నారు. కెమెరా పర్సన్ సంజీవ్తో రవికాంత్, టీ న్యూస్, హన్మకొండ జిల్లా.